నా మీద కేసు అయినప్పుడు నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ వేద్దాం అని చెప్పి ఎంతో మంది స్కూల్కి పోయి వాడిని ఏంది వాని కథ ఏంది కార్ఖానా ఏంది నువ్వు ఇట్లా చెప్పు సార్ నువ్వు అట్లా చెప్పు ఆయన పోనీ బబ్బు మీద లేదు ఇమ్రాన్ మీద చెప్పు ఇట్లాంటి. సో గైస్ ఫైనల్లీ బబ్బు అయితే హాస్టల్లో వేసేస్తున్నాం అనమాట. ఒకసారి హాస్టల్ చూసుకోరు బబ్బుది కూడా. మీరు కామెంట్లో ఎంతమంది నాకు ఏమన్నా తిట్టినా ఏమనుకున్నా వాడు బాగుండాలి, ఎందుకంటే ఎవరు వచ్చి చూడరు. ఇక నువ్వు మళ్ళీ ఈడికెళ్ళి నాకు ఏమన్నా ఒక్క సప్పుడు ఈడికెళ్ళి ఏమైనా వినిపించింది బబ్బు ఇట్లా వేసిండు బబ్బు అట్లా వేసిండు అంటే కథం బాగుండదు, కుళ్ళ అయిపోతున్నా. ఉండు పరిచయాలు చేసుకోరు మన గల్లూరి. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? చెప్పు వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు. ఇప్పటి నుంచి ఎక్కువ వీడియోస్ చేయను, హాస్టల్లో జాయిన్ అయినా నేను. ఆడుంటే నేనే చెడిపోతున్నా అని చెప్పేసి నేనే ఫోర్స్ చేసి అన్నని జాయిన్ అవుతా అని చెప్పి అందుకని చెప్పి నేను అది నా మంచు ఆపుకొని ఆడ నా మంచుకు తెచ్చిన. నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు అని అది చేస్తుంటే. లాడ్ ప్రేమ అనేది ఒక వర్క్ ఉంటుంది, కెరియర్ వర్క్. నేను సీరియస్ ఉంటాను. ఈ వీడని కాదు, నా కొడుకు నా పిల్లలు ఉన్నా నేను ఇంతే ఉంటాను. నాకు ఈ కొన్ని రోజులు నేను అంటున్నా వానికి వారం కాదు నేను 3 రోజులు వదిలి కూడా నేను ఉండలేను. మొత్తానికి బబ్బుని ఇమ్రాన్ అన్న హాస్టల్లో చేర్పించి చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు భయ్య. బబ్బు పద్ధతి మార్చుకోవాలని చదువుపై దృష్టి పెట్టాలని ఇమ్రాన్ అన్న మనసు రాయి చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాడు. హాస్టల్లోని క్రమశిక్షణ, ఉదయం 5 గంటలకు లేవాల్సి రావడం, సొంత పనులు తానే చేసుకోవడం వంటివి చూసి బబ్బు కూడా చాలా భయపడిపోయాడు. గంగు మరియు ఇతర స్నేహితులకు తెలియకుండానే ఇమ్రాన్ అన్న నేరుగా బబ్బుని తీసుకొచ్చి అక్కడ వదిలేశాడు. ఎందుకంటే ఎవరైనా అడ్డుపడితే మళ్ళీ మనసు కరిగిపోతుందని ఆయన భయపడ్డాడు. తన సొంత తమ్ముళ్లా చూసుకునే బబ్బును ఇలా వదిలి వెళ్లడం ఇమ్రాన్ అన్నకు అస్సలు ఇష్టం లేకపోయినా వాడి భవిష్యత్తు కోసం ఈ పని చేస్తున్నానని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు. బబ్బు కూడా తన తప్పు తెలుసుకున్నట్లుగా ఇకపై పద్ధతిగా ఉంటానని, ఇమ్రాన్ అన్నని బాధ పెట్టనని చెప్తూ అందరికి వీడ్కోలు పలికి హాస్టల్లో ఉండిపోయాడు. ఇమ్రాన్ అన్న కూడా బబ్బు ఎప్పుడు మారతాడో అప్పుడు మళ్ళీ వచ్చి ఇంటికి తీసుకెళ్తానని, అప్పటి వరకు వాడు క్రమశిక్షణ నేర్చుకోవాలని కోరుకుంటూ అక్కడి నుండి భారమైన హృదయంతో వెన్నుదిరిగాడు. ఆఖరిలో ఇమ్రాన్ అన్న చాలా ఎమోషనల్ గా కొన్ని మాటలు చెప్పాడు భయ్య. ఆ మాటలు వింటే నిజంగా బబ్బు భవిష్యత్తు గురించి ఎంత ఘనంగా ఇమ్రాన్ అన్న ఆలోచిస్తున్నాడో అర్థమవుతుంది. ఏమేం చెప్పాడో పూర్తిగా తెలుసుకోవాలంటే పూర్తి వీడియో పరేషాన్ బాయ్స్ ఛానల్లో ఉంది, చూడండి.